జనాభా విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోతూ ఉండటంతో పిల్లల్ని కనాలంటూ యువతని ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం చైనాలో నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరిగిపోవటంతో అక్కడి యువత భార్య, పిల్లలు, కుటుంబం వద్దని సోలో బతుకే సో బెటర్ అంటూ జీవితాంతం ఒంటరిగా జీవించేందుకు సై అంటున్నారు. అంతేకాదు, పెళ్లైన వాళ్ళు కూడా విడాకులు ఇచ్చేసి సింగిల్ గా బతికేందుకే సిద్ధమవుతున్నారు. ప్రపంచ జనాభాలో నెంబర్ 1 స్థానంలో ఉన్న చైనాను భారత్ ఎప్పుడో దాటిస్తుంది. దీంతో ఇప్పుడు చైనా అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం చైనాలో జనాభా సంక్షోభం నెలకొంది. జననాల రేటు పడిపోవడంతో అక్కడి ప్రభుత్వం యువతకు ఆఫర్లు ప్రకటిస్తుంది. పిల్లల్ని కనాలంటూ ప్రోత్సాహకాలు అందిస్తోంది. కోవిడ్ తర్వాత చైనాలో పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగాల్లో ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో పాటు జీవన వ్యయం పెరగడంతో అక్కడి యువత పెళ్లిలకు నో చెప్తున్నారు. భార్య, పిల్లలు, కుటుంబం వద్దని సోలో బతికి సో బెటర్ అంటూ జీవితాంతం ఒంటరిగా జీవించేందుకు సై అంటున్నారు. ఇక పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కూడా వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. గత కొన్నేళ్లుగా చైనాలో సంతానోత్పత్తి భారీగా తగ్గిపోయింది. కొన్నేళ్ల క్రితం చైనాలో జనాభా అధికంగా ఉండడంతో అక్కడ 1 చైల్డ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ విధానం చైనాకు సత్ఫలితాన్నిచ్చింది. అయితే రాను రాను చైనాలో జననాల రేటు పడిపోవడంతో ఇప్పుడు ఒక్కొక్క జంట 3 పిల్లల్ని కనాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే జీవన వ్యయం ఎక్కువ అవుతుండడంతో అసలు పెళ్లిళ్లు చేసుకునేందుకు కూడా యువత ముందుకు రావడం లేదు. ప్రస్తుతం చైనాలో వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా విడాకుల సంఖ్య ఎక్కువైపోతుంది. ఇటీవలి సామాజిక పరిణామాలను పరిశీలిస్తే చైనా సమాజం గంభీరమైన సమస్యలను ఎదుర్కొంటోందని తేలింది. గత సంవత్సరం వివాహాల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గింది. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం వివాహ నమోదులలో 20% తగ్గుదల నమోదైంది. గత సంవత్సరం 7.68 మిలియన్ల జంటలు వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య 6.1 మిలియన్లకు తగ్గింది. పెళ్లిళ్లు తగ్గడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. విస్కాన్సిన్, మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చైనాలో పెళ్లిళ్లపై అధ్యయనం చేశారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా వివాహాలు 12.2% మాత్రమే తగ్గాయి. కానీ 2013లో చైనాలో వివాహాల సంఖ్య 13.47 నమోదు కాగా 2024లో అందులో సగం కంటే 6.1 మిలియన్లు కూడా నమోదు కాలేదు. చైనా ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిపోతుందని చైనా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చైనాలో విడాకుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత సంవత్సరం 2.6 మిలియన్లకు పైగా జంటలు విడాకులు తీసుకున్నారు. ఇది 2023 కంటే 1.1% ఎక్కువ. 2023లో కంటే 2024లో చైనాలో 28,000 విడాకుల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విడాకుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరిగిపోతుండటంతో చైనా ప్రభుత్వం 2021లో 30 రోజుల కూలింగ్ పీరియడ్ ప్రవేశపెట్టింది. ఆవేశంలో గొడవలు పడి విడిపోయే జంటలు విడాకుల కోసం కోర్టు వరకు వచ్చాక తిరిగి వారిద్దరూ 30 రోజుల పాటు కలిసి ఉండాలని చట్టం తీసుకొచ్చింది. కానీ ఈ నిబంధన వల్ల వేధింపులకు గురయ్యే మహిళలకు ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక యువతను పెళ్లిళ్ల కోసం ప్రోత్సహించేలా చైనా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. సామూహిక వివాహాలు జరిపించడం, యువత కోసం డేటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం, బ్రైడ్ ప్రైస్, వరుడు చెల్లించే సంప్రదాయ కట్నం విధానం నిషేధమైనా కొందరు ఇంకా ఆ సంప్రదాయాన్ని పాటిస్తుండటంతో ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి, పిల్లలు కన్న దంపతులకు నగదు కానుకలు అందిస్తోంది. 2022 నుంచి ఈ ప్రోత్సాహకాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని చేస్తున్నా చైనా యువత మాత్రం పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరిగిపోవడం, సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం, యువతులు కూడా తాము పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు చేయలేమని, పిల్లలు, వారి పెంపకం భారంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పెళ్లి తర్వాత గర్భం దాలిస్తే ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని చాలా మంది చెబుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో 2-3 దశాబ్దాల్లో చైనాలో యువత కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.